హాయ్ అండి, చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని 2 టైమ్స్ 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం పిండి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 4 ఉల్లిపాయలను తీసుకొని పొడవుగా ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక బేస్ని తీసుకొని అందులోని ఒక 3 కప్పులు బాస్మతి రైస్ను వేసి ఒక 2 సార్లు వాష్ చేసుకొని అందులో మంచినీళ్ళు వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆనియన్స్ ఫ్రై చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేయండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోని ఒక 10 జీడిపప్పులను కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం బాస్మతి రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెతో ఎసరు పెట్టుకోండి. ఎసరు బాగా బాయిల్ అయిన తర్వాత అందులోని జీలకర్ర, మిరియాలు, లవంగ, అనాస పువ్వు, బ్లాక్ యాలకులు, బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, దాల్చిన చెక్క వేసి బాగా బాయిల్ చేసుకొని తర్వాత మనం నానబెట్టుకునే రైస్ని ఈలోపు అది ఉడికేలోపు మనం చికెన్ని రెడీ చేసుకుందాం. మనం కడిగి పెట్టే చికెన్ తీసుకొని అందులో పసుపు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రై ఆనియన్స్, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పెరుగు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పుదీనా, ఒక 2 గరిటెలతో ఆయిలు, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టుకోండి. తర్వాత మన బాస్మతి రైస్ని అది 50% ఉడికిన తర్వాత వార్చి పక్కన పెట్టుకోవాలి. మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకునే చికెన్ను స్టవ్ మీద సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు వాటర్ మొత్తం అందులోని పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోండి. ఆయిల్ మొత్తం పైన తేలిన తర్వాత ఈలోపు స్టవ్ కట్టేసేయండి. దమ్ పెట్టుకోవడానికి తిక్కుగా ఉన్న గిన్నెను ఒకటి తీసుకొని ఒక లేయరు బాస్మతి రైసు, అందులోని ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర వేసి ఆ పైన చికెన్ వేసి మళ్ళీ ఒక లేయరు రైస్ వేసి ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి వేసి సరిపడా ప్లేటు మూత పెట్టి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి దమ్ పెట్టుకో. చికెన్ బిర్యానీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.